కమ్ బ్యాక్ టు నాయుడు స్టడీ సర్కిల్ అండి. సో ఈరోజు మనం సంఖ్యా వ్యవస్థలో ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేస్తాం సార్ అంటే ఎటువంటి మోడల్స్ మనం డిస్కస్ చేస్తాము అనే ఒక అవగాహన కోసం మీకు ఫస్ట్గా మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ సబ్ టాపిక్స్ అన్నీ కూడాను ఇక్కడ రాయడం జరుగుతూ ఉంది. సో దీన్నే మనం ఇంగ్లీష్లో నెంబర్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటానన్న. సో మరి ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, రాసుకుంటూ వెళ్తాను. అవి మరలా నేను మీకు ఏం చేస్తాను సార్ అంటే ప్రతి టాపిక్ని కూడా నేను ఒక్కొక్క వీడియో లేదా 2 వీడియోస్ కింద సపరేట్ చేసి అందులో ఉన్నటువంటి మోడల్స్ అన్నీ మీకు ఇస్తాను. సో మీరు ఎగ్జామ్స్ రాయండి. సో ఎగ్జామ్స్ ఏవైతే మనం చాప్టర్ వైజ్గా ఇస్తామో అవన్నీ రాయండి. తర్వాత గ్రాండ్ టెస్టులు రాయండి, గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ సంఖ్యా వ్యవస్థలో ముందుగా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి సార్ అంటే అంకెలు అంటే ఏమిటి, సంఖ్యలు అంటే ఏమిటి అనేది చెప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావాలి మనకి. ఇది అందరూ మీకు వచ్చిందే, ఫస్ట్ క్లాస్ నుంచి మీరు నేర్చుకున్నదే. అంకెలు అంటే ఏమిటి, సంఖ్యలు అంటే ఏమిటి, అదేవిధంగా ఈ సంఖ్యల్లో ఓకేనా ఒక అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 2 అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 3 అంకె సంఖ్యలు ఎన్ని ఉంటాయి, అదేవిధంగా ఒక అంకె సంఖ్యలో చిన్నదేంటి, ఒక అంకె సంఖ్యలో పెద్దది ఏమిటి, 2 అంకె సంఖ్యలో చిన్నది ఏమిటి, 2 అంకె సంఖ్యలో పెద్దది ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. వాటి మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో కూడా మనం మాట్లాడదాం. సార్ రెండోది ఏంటి సార్ అంటే మనకి ఒక 2 సంఖ్యా వ్యవస్థలు ఉంటాయి. మన లెసన్ పేరే సంఖ్యా వ్యవస్థ. సో ఆ 2 సంఖ్యా వ్యవస్థలు ఎవరు సార్ అంటే హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థ, హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థ, అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ. అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ. ఈ 2 సంఖ్యా వ్యవస్థల గురించి మనం నేర్చుకుంటూ రెండింటినీ కంపేర్ చేసుకుంటాం అన్నమాట. రెండింటినీ కూడా మనం కంపేర్ చేసుకుంటూ నేర్చుకుంటే సో ఇక్కడ వచ్చేటువంటి క్వశ్చన్ అనేది మనకి మిస్ అవ్వదు మరి. ఓకేనా. మరి నెక్స్ట్ ఏమిటి సార్ అంటే ముఖ విలువ, ఫేస్ వాల్యూ అంటారమ్మా. అదేవిధంగా స్థాన విలువ. ఒక అంకె యొక్క ఒక సంఖ్యలో ఉండే అంకె యొక్క ముఖ విలువను, స్థాన విలువను ఏ విధంగా చూడాలి, ముఖ విలువ స్థాన విలువల మీద ఎటువంటి సమ్స్ వస్తాయి అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అని, స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ అని చెప్పేసి మనం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాం. ఓకేనా. మరి నెక్స్ట్ ఏంటి సార్ అంటే నేమింగ్ ఇవ్వడం. దాన్నే మనం ఏమంటాం సార్ అంటే ఇంగ్లీష్లో అయితే న్యూమరేషన్ అంటాం. అంటే సంఖ్యలను అక్షరాల రూపంలో రాయడం, సంఖ్యలను అక్షరాల రూపంలో రాయడం అన్నమాట. అంటే ఇచ్చినటువంటి సంఖ్యను అక్షరాల రూపంలో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చానుకోండి, ఈ విధంగా 9 అని రాయడం. అర్థమైందా, చిన్న నెంబర్ నేను తీసుకున్నాను అనమాట. సో అదేవిధంగా అక్షరాలలో ఇస్తే సంఖ్యలలో రాయడం, దీన్నే న్యూమరేషన్ అంటాం మన ఇంగ్లీష్లో అయితే. ఓకేనా. సో వర్డ్స్లో రాయడము అంటారనమాట. నెక్స్ట్ ఏంటి సార్ అంటే కంపారిజన్ ఆఫ్ నెంబర్స్. అంటే దాన్నే మనం సంఖ్యలను పోల్చడం. ఏంటి సార్ ఈ పోల్చడం అంటే కంపేర్ చేయడం, 2 కూడాను ఏది పెద్దది ఏది చిన్నది, లేదా 2 సంఖ్యలు సమానంగా ఉన్నాయా అని చెప్పేసి పోలుస్తూ ఉంటాం. ఇక్కడే మనకి 2 రకాల క్రమాలు వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి. ఏంటి సార్ అంటే ఒకటి అసెండింగ్ ఆర్డర్ అంటాము, రెండోదేమో డిసెండింగ్ ఆర్డర్ అంటాం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమము. ఏంటండి ఆరోహణ క్రమము అంటారు. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలను చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్యకి మధ్యలో అరేంజ్ చేయడాన్ని, మనం అమర్చడాన్ని ఆరోహణ క్రమం అంటాము. అవరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు అమర్చడాన్ని మనం అవరోహణ క్రమము అంటాము. ఓకేనా. ఆ తర్వాత సంఖ్యలను పోల్చేసాము. తర్వాత ఏం చేస్తాం సార్ అంటే సంఖ్యలలో రకాలు ఉంటాయి. ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. సంఖ్యలలో రకాలు ఉంటాయి. ఏంటి సార్ అంటే అవి సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు,
ఓకేనా. అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, ఇలా మనకి రకరకాలుగా ఉంటాయి. మీకు జస్ట్ నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, హోల్ నెంబర్స్, పూర్ణాంకాల వరకు వస్తే చాలు మీకు, అంతే, అంతమించి మీకు ఎక్కువ అడగడు. అర్థమైందా? సో సంఖ్యలలో రకాల గురించి నేర్చుకుంటాము. మరి ఈ సంఖ్యల యొక్క ధర్మాలు, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ అంటాము. సంఖ్యలలో ధర్మాలు నేర్చుకుంటాం. ఏంటండి? సంఖ్యల యొక్క ధర్మాలు నేర్చుకుంటాం. ఓకేనా. సో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు అసోసియేటివ్ ప్రాపర్టీ అని, క్లోజర్ ప్రాపర్టీ అని, డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పేసి ఇలాంటి కొన్ని రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను, తెలుగులోనే చెప్తాను. మీరు ఎవ్వరు వరి అవ్వాల్సిన అవసరం అనేది లేదు. అలానే మరి నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం సార్ అంటే ఇక్కడ, ఓకేనా, 8th వన్ నెంబర్ ఫార్మింగ్ అంటే అంకెలతో సంఖ్యలను ఏర్పరచడం. అంకెలతో సంఖ్యలను ఏర్పరచడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంకెలతో సంఖ్యలను ఏర్పరిచి వాటిని మొత్తం కనుగొనండి, వాటి మధ్య భేదాన్ని కనుగొనండి, వాటి మధ్య లబ్ధాన్ని కనుగొనండి అని చెప్పేసి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి సబ్ టాపిక్స్ కింద తీసుకుంటాం. అలానే ఎక్స్పెండెడ్ ఫామ్, దాన్నే మనం విస్తరణ రూపము అంటారు. ఏమంటామమ్మా? విస్తరణ రూపము అంటామన్నమాట. ఓకేనా. దీన్ని ఏమంటాం? విస్తరణ రూపము. అంటే ఇచ్చినటువంటి సంఖ్యని విస్తరించాలన్నమాట. దాన్ని ఎక్స్పెండెడ్ ఫామ్ అంటారు. మరలా ఎక్స్పెండెడ్ ఫామ్లో ఇస్తే షార్ట్ ఫామ్లో చిన్న సంఖ్యగా రాయడం అనేది మీకు రావాలన్నమాట. అదేవిధంగా మనం నెక్స్ట్ కానీ మనం మాట్లాడుకుంటే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. రౌండింగ్ ఆఫ్ అంటే దగ్గరగా ఉన్నటువంటి వందల స్థానానికి, దగ్గరగా ఉన్నటువంటి పదుల స్థానానికి, దగ్గరగా ఉన్నటువంటి వేల స్థానానికి సరి చేయండి అని చెప్పేసి అడుగుతారు. దాన్నే మనం రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ టెన్స్, నియరెస్ట్ హండ్రెడ్స్, నియరెస్ట్ థౌజండ్స్కి దగ్గరగా ఉన్నట్టుగా తీసుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అది కూడా మనం ఇక్కడే డిస్కస్ చేసేస్తాం. అలానే మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, అదేవిధంగా సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో డిస్కస్ చేసేస్తాం ఇక్కడే. యాక్చువల్గా మనం ఇంగ్లీష్ మీడియంలో అయితే వీటికి వేరుగా మనం వీడియోస్ చేసాము. బట్ ఇక్కడ మాత్రం ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు రెండూ కలిపి డిస్కస్ చేసేస్తాం. అంటే నెంబర్ సిస్టంలోనే డిస్కస్ చేసేస్తాం అనమాట. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, సంయుక్త సంఖ్య అంటే ఏంటి, మరి ఇంకా మిగతా కూడా ఉన్నాయి. బేస్ సంఖ్య, సరి సంఖ్య, ఇవన్నీ కూడా ఇక్కడే మనం మాట్లాడేస్తాం. అంకెల దగ్గరే అంకెలు సంఖ్యలు అన్నాం కదా, అక్కడే మనం మాట్లాడేస్తాం. కాబట్టి ఇది ప్రత్యేకించి మరలా మనం మాట్లాడుకుంటాం అనమాట. ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, 1 నుంచి 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధాన సంఖ్యలు అయిపోయింది. అదేవిధంగా రోమన్ సంఖ్యలండి, రోమన్ న్యూమరల్స్ అంటారు. రోమన్ సంఖ్యల గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాము. రోమన్స్ అనేటువంటి ప్రజలు ఎలాంటి సంఖ్యలను ఉపయోగించారు, ఎలాంటి గుర్తులను ఉపయోగించారు అని చెప్పేసి కూడా మనం రోమన్ న్యూమరల్స్ అనేటువంటి టాపిక్లో నేర్చుకుంటాం అనమాట. సో ఇది కూడా నేను తెలుగు మీడియంలో అయితే సపరేట్గా చేశాను, అది నేను ఇంగ్లీష్ మీడియంలో అయితే సపరేట్గా చేశాను. ఇక్కడ కూడా అలానే సపరేట్గా ఒక 2-3 వీడియోస్ వస్తుంది, నీట్గా నేర్చుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ భాగాహారపు సూత్రాలు, వీటిని మనం డివిజిబిలిటీ రూల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పుకుంటాం అనమాట. సో ఈ భాగాహారపు సూత్రాల నుంచి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఒక 13 నుంచి 14 టాపిక్స్ ఏవైనా సరే నేను మర్చిపోయినా, సో మరలా నేను మెటీరియల్ ఓపెన్ చేసేటప్పుడు కానీ నాకు ఏదైనా గుర్తుకొచ్చేటప్పుడు ఆ టాపిక్ మర్చిపోయినా సరే నేను ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్గా చూసుకుంటే అంకెలు అంటే ఏమిటి, సంఖ్యలు అంటే ఏమిటి, సరి సంఖ్య అంటే ఏంటి, బేస్ సంఖ్య అంటే ఏంటి, ధన సంఖ్య అంటే ఏంటి, రుణ సంఖ్య అంటే ఏంటి, ఇలాంటివన్నీ ఇక్కడ నేను మాట్లాడేస్తాను.
అర్థమైందా? మరి హిందూ అరబిక్ సంఖ్యా వ్యవస్థ, అదేవిధంగా అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఏంటి సార్ అంటే ముఖ విలువ, స్థాన విలువ, ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేటువంటి కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాము. అదేవిధంగా సంఖ్యలను అక్షరాల రూపంలో రాయడము, అదేవిధంగా అక్షరం రూపంలో ఇచ్చినటువంటి సంఖ్యను సంఖ్యా రూపంలో రాయడం కూడా నేర్చుకుంటాము. సంఖ్యలను పోల్చడం ఎలా అంటే ఏది పెద్దది ఏది చిన్నది అని చెప్పేసి మనం వాటిని కంపేర్ చేస్తుంది, అంటే మనం సరిపోల్చడం అంటాం అనమాట. అలాంటప్పుడే మనం ఏం నేర్చుకుంటాం సార్ అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అంటే ఆరోహణ క్రమము, అవరోహణ క్రమం, ఈ రెండు కూడా మనం డిస్కస్ చేసేస్తాం. అదేవిధంగా సంఖ్యలలో రకాలు, సంఖ్యలలో రకాలు అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, అంటే వాటిని మనం సహజ సంఖ్యలు, అదేవిధంగా పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. అదేవిధంగా నెంబర్స్కి ఉన్నటువంటి ధర్మాలండి, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పేసి మాట్లాడతాము, అవి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాము. అదేవిధంగా అంకెలతో సంఖ్యను ఏర్పరచడం, అంకెలతో సంఖ్యలను ఏర్పరచడం. సో ఆ ఏర్పడేటువంటి సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎవరు, చిన్న సంఖ్య ఎవరు, ఆ ఏర్పడేటువంటి పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు మొత్తాన్ని కనుగొనండి, ఏర్పడినటువంటి పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్యకు లబ్ధాన్ని కనుగొనండి, లేదా భేదాన్ని కనుగొనండి అనేటువంటి సమస్య కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత విస్తరణ రూపము అంటారు. ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు దాని యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నింటినీ కలిపి, వాటి యొక్క స్థాన విలువను అన్నింటినీ కలిపి ఒక దగ్గర రాయడాన్ని మనం విస్తరణ రూపము అంటాము. అలానే రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, నెంబర్స్ని ఒక దగ్గరికి రౌండ్ ఆఫ్ చేయడం, దాన్నే మనం ఏమంటామంటే సరిగ్గా మనం ఏదో వేల స్థానాన్ని కానీ, వందల స్థానాన్ని కానీ, పదుల స్థానాన్ని కానీ దగ్గరగా రమారమిగా తీసుకోవడాన్ని మనం ఇక్కడ విస్తరణ రూపం అంటాం. తర్వాత ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి, సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి, ప్రధాన సంఖ్యలో కవల ప్రధాన సంఖ్యలు ఎవరు, అదేవిధంగా ఈ ప్రధాన సంఖ్యల దగ్గర ప్రధాన సంఖ్యలు ఏ విధంగా గుర్తించుకోవాలి, ఇలాంటి అన్ని కాన్సెప్ట్ కూడా నేను ఇక్కడ మీకు నేర్పుతాను. రోమన్ సంఖ్యలు, రోమన్ న్యూమరల్స్ అంటారు. రోమన్స్ అనేటువంటి ప్రజలు ఎటువంటి సంఖ్యలను ఉపయోగించేవారు, ఎటువంటి గుర్తులను ఉపయోగించారు అని చెప్పేసి ఇక్కడ నేర్చుకుంటాము. అలానే లాస్ట్గా భాగాహారపు నియమాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, క్లియర్గా ఒక దగ్గర నోట్ చేసుకునేది అంతా కూడా ఎవరిది, సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్. ఓకేనా, ఇది టాపిక్ అయితే ఇవన్నీ సబ్ టాపిక్స్ అంటారు, నీట్గా నోట్ చేసుకుంటారు.